నిన్న జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా నేతలతో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో చేసిన వ్యాఖ్య ఏదైతే పేరు నాని జగన్మోహన్ రెడ్డి చెప్పేవాళ్ళంట గతంలో, అన్నా మీకు అబద్ధం ఆడటం చేత కాదు అందుకే మనం ఓడిపోయాము అని చెప్పారంట. నిజమేనా జగన్మోహన్ రెడ్డికి అసలు అబద్ధం ఆడటం చేత కాదంటారా? అబద్ధం ఆడటం చేత కాదా, లేకపోతే పరిపాలన సాగించడం చేత కాదా? ఎందుకంటే పరిపాలన సాగించడం చేత కాదన్న పోయి అది అబద్ధం ఆడటం చేత కాదన్నట్టు చెప్పినట్టున్నారు. ఎందుకంటే పరిపాలన సరిగ్గా చేసినట్టయితే ఈరోజు వాళ్ళు కంటిన్యూగా ఎందుకు తగ్గేవాళ్ళు? 151కి వచ్చిన వాళ్ళు 11కి ఎందుకు వస్తారు? అది ఏంటంటే వాళ్ళు అంటే ఎంతసేపటికి ప్రజల్లో మేమేదో మంచి అని చూపించుకున్నట్టుగా మాట్లాడుకోవటం, లేకపోతే అది వయా మీడియా ద్వారా ప్రజల్లో మేము అసలు మంచి లీడర్లమో ఇప్పుడు కాదు అన్న ఒక చూపించడం, వ్యత్యాసం కోసం చూపిస్తూ ఉంటే అట్లా మనం పబ్లిక్ మైండ్లో వాళ్ళని డైవర్ట్ చేయడానికి వాడిన డైలాగ్లా అనిపిస్తుంది నాకు. నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటల్లో ఇంకో ముఖ్యమైన విషయం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఒక ఫేస్బుక్ పేజ్ కలిగి ఉండాలంట, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కలిగి ఉండాలంట, ఒక యూట్యూబ్ ఛానల్ కలిగి ఉండాలంట. మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళందరినీ? అసలుకైనా అబద్ధాలు ప్రచారం చేయడానికి మళ్ళీ ఇంత నెట్వర్క్ అవసరం అనుకోవచ్చు అంటారా? అదేనండి, ఇప్పుడు ఏంటంటే గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా వాళ్ళకి ఈ ఫేస్బుక్లు ట్విట్టర్లు వాడమని అర్థం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడే అరకొరగా అందించిన పథకాలన్నింటినీ కూడా నిండుగా అందించాయని చూపించుకొని ప్రచారం చేసుకున్నట్టుగా ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ప్రచారాలకు వాడుకుందాము, లేకపోతే ఇంకో రకంగా మనం దీన్ని ఇచ్చేసుకుందాము, ప్రభుత్వాన్ని ఎండగడతా ఉందాము, లేనిపోయిన అబద్ధాలు చెప్పేసి ప్రభుత్వాన్ని మనం ఏదో ఒకటి అంటే ప్రజలు నమ్ముతూ ఉంటారు, వీటిని ఎక్కువ ఫాలో అవుతారు, ట్విట్టర్లు ఫేస్బుక్లు దొరికిందల్లా నమ్ముతారని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు అని నేను ప్రశ్నిస్తున్నా. ఏ రకంగా అయితే వాళ్ళు అట్లా అనుకుంటున్నారో అదైతే నేను తీవ్రంగా, ఎందుకంటే ఇలాంటి మేమైతే ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు వాడాలి, ఏది ఫేస్బుక్ని కానీ లేకపోతే ఇంకోటి ఏది కానీ సమాచారాన్ని మనం సేకరించుకోవడంలో కానీ, ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే సమాచారం కానీ ప్రజలకు మనం పరిపాలన దీంట్లో అందించకపోతే ఏ విధంగా మనం వాటిని మనం ఎత్తి చూపించగలగాలి, తప్పులు ఉంటే ఏదన్నా అలాంటి దిశగా మనం ఆ యొక్క సోషల్ మీడియాని వాడుకోవచ్చు, తప్పులేదు. కానీ అలా కాకుండా ఎంతసేపటికి వీళ్ళ మైండ్ సెట్తో ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పుడైతే మనం విఫలమని చూపిద్దామని, లేకపోతే ప్రభుత్వాన్ని ఎండగడదాము, ఏమీ అంత చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు చేసిన అన్ని అప్పులు కానీ వీళ్ళు చేసిన అన్ని కానీ అవన్నీ కూడా వాటి ద్వారా తెలియజేయమనండి, తెలిసిద్ది. ఇప్పుడు 2019 బిఫోర్గా ఉన్న ప్రభుత్వం అప్పుడు అప్పులు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, 2019 తర్వాత ఎట్లా ఉన్నాయి అప్పులు, మీరు ఎంతవరకు పరిపాలన చేయగలిగారు, ఇవన్నీ వాళ్ళు చూపించుకుంటే దాంతోపాటు బాగుంటుంది. అంతేగాని దానికోసం వాడుకోమని చెబితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాడు ఆయన, సంవత్సరం లోపు ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి ఒక ప్రశ్నించే వీడియో కావాలి, నాకు ప్రతి కుటుంబం నుంచి ఒక ప్రశ్నించే వీడియో కావాలంట. సాధ్యమయ్యే పని అంటారు? అది తప్పులేదండి, ప్రశ్నించాలి, కరెక్టే, తప్పులేదు. అదే మీరు బిఫోర్ 2019లో అన్నట్టయితే మిమ్మల్నే ప్రశ్నించేవాళ్ళు కదా, మీరు ఏ విధంగా అయితే చేశారో లేదో, ఏమేం చేయాలో, ఎవరికి ఏమి ఇబ్బందులు వచ్చినాయో, నిత్యావసర సరుకులు ఎన్నిసార్లు పెంచారో మీరు ఆ ధరలను గురించి ప్రశ్నించేవాళ్ళము. మీరు కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు సుమారుగా, దాన్ని కూడా ప్రశ్నించేవాళ్ళము. మీరు అవన్నీ అప్పుడు ఏర్పాటు చేస్తే బాగుండేది కదా. ప్రభుత్వం ఉన్నప్పుడు మీ చేతుల్లో పని కదా, అది మీ చేతుల్లో పని, దాన్ని మీరు సరిదిద్దుకునే వాళ్ళు లేకపోతే ఏందో తెలిసేది. అప్పుడు మీరేమో అసలు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే, అసలు ఎవరిని కూడా సరిగా రానియకపోతే, మీరు ఎంతసేపటికి తాడేపల్లి ప్యాలెస్లోనే ఉండేవాళ్ళు కదా. అలాంటప్పుడు మీరు ప్రజల్లో ఎక్కడ తిరిగారండి మీకు తెలియటానికి? ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడన్నా తిరగండి. మీరు తిరగాల్సింది పోయి మీరు ప్రతి వీడియో రావాలి ఇంటి నుంచి అనే మాట అంటాం అనేది నేను కరెక్ట్ కాదని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఇది ప్రజలను రెచ్చగొట్టే విధంగా, అంటే ప్రభుత్వం వచ్చి 5 నెలలు కూడా కాలేదు, అప్పుడే 5 నెలల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా ఒక పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రచిస్తుంటే, మరి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం చేస్తున్నది కూడా చెప్పుకోలేని పరిస్థితిలోకి ఎందుకు వచ్చిందంటారు? అంతేనండి, ఏదంటే ఇప్పుడు చేత కాలేదు అని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఏం చేయగలిగారండి చెప్పండి? మద్యం షాపుల్ని విపరీతంగా మీరే ప్రభుత్వమే నడపాల్సిన పరిస్థితిలో వచ్చారు. మీరు మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామన్నారు, నిషేధించగలిగారా మీరు? లేదు కదా.
ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి? రెండే రెండు కావాలి, అందరికీ తెలుసు అది. హాస్పిటల్ ఫ్రీగా, ఆరోగ్యశ్రీ అది కావాలి. రెండోది వచ్చేప్పటికి విద్య, చదువు. ఈ రెండు ఏర్పాటు చేయండి. మాకు మిగతా ఎందుకు? మాకు మీరేమో సోమరిపోతులా తయారు చేయటం, ఆ పథకాలంటాం, ఈ పథకాలంటాం, అవి అందవు సరిగా. ఈ జనాలు కూడా ఏమో పనులు వెళ్ళకుండా కూర్చోవటం, మీరేదో ఇస్తున్నారని చెప్పేసి మీరేదో బిచ్చం ఇచ్చినట్టుగా ఇవ్వటం, అవి అంత అవసరం ఏముందండి చెప్పండి? దాని పర్పస్ మీరేదో వచ్చి ఇప్పుడు మీ ప్రభుత్వం రాలేదు, మీరు ఉన్నప్పుడు చేయలేకపోయారు. ఏవైతే మౌలిక సదుపాయాలు ముఖ్యమైనవి ఉన్నాయో అవి ముఖ్యమైనవి మీరు వాటి వరకు చేస్తే బాగుంటుంది కదా. అది చేయలేదు. పోనీ ఇప్పుడు వచ్చేసి ఈ ప్రభుత్వం ఏదో సూపర్ 6 అని వచ్చింది, మొదలుపెట్టింది మొన్నే. సో ఎంతవరకు చేస్తుందో కొంచెం ఒక సంవత్సరం అన్నా పోవాలి కదా. మీకు ఎన్ని సంవత్సరాలు? అప్పుడు కరోనా అన్నారు కాబట్టి 2-3 ఏళ్ళు మీకు టైం ఇచ్చారు కదా. 2-3 ఏళ్ళ దాకా మిమ్మల్ని ఏమి ఇచ్చేయలేదు కదా కరోనా ఉండటం వల్ల. సరే, అట్లాగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమైంది? వాతావరణం మారి విపరీతమైన వానలు, వరదలు, విపరీతమైన నష్టం చూశారు మీరు అంతా. ఇప్పుడు కూడా అయినప్పటికీ కూడా మెల్లగా తేరుకుంటూ ఆ సూపర్ 6లో కొన్ని ఒకటి అందించుకుంటా ముందుకు నడుస్తుంది. ఒక సంవత్సరం ఓపిక పట్టండి. సంవత్సరం ఓపిక పడితే మీరు అనుకున్నట్టుగా ప్రతి గ్రామంలో నుండి, ప్రతి ఇంట్లో నుంచి ప్రశ్నించాల్సిన పని రాదేమో. ఇంకా ఎవరికి వాళ్ళకి ఏమైతే ఉన్నాయో వెల్ఫేర్ కానీ అవి కానీ అందుతాయేమో, ఇక వాళ్ళు ప్రశ్నించకుండా ఉంటారేమో, చూద్దాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే, ఓకే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు, బాగానే ఉంది. మరి చేసింది చెప్పుకోలేని స్థితిలో, అంటే ఒక పక్క నుంచి కంపెనీలు తెస్తున్నా కానీ, మరో పక్క నుంచి ఏదైతే అనక రైతులకు కట్టాల్సిన ధాన్యం బకాయిలు కడుతున్నా కానీ, ఇవన్నీ చేస్తున్నా, ఏది ఆరోగ్యశ్రీ బకాయిలు కడుతున్నా, ఇన్ని జరుగుతున్నా సరే చెప్పుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రివర్గం కానీ, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ఎందుకు ఉండిపోయింది అనుకోవచ్చు అంటారు? ఎప్పటికీ బురద గడుక్కునే పనిలోనే ఉందనుకోవచ్చు అంటారా? అంటే సూపర్ 6 అనే ఒక చట్టంలో ఈ కూటమి ప్రభుత్వం ఇరుక్కుపోయింది అనుకోవచ్చు అంటారా? అట్లా ఏం లేదండి. మామూలుగా అయితే ఉన్నారు, చేస్తున్నారు, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారండి. ఇప్పుడు అట్లానే మంత్రులు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు అనేది చూస్తూనే ఉన్నారు. మొన్నటిదాకా విపత్తు రావటం వల్ల దాంట్లోనే చాలా నెలలు, 2-3 నెలలు దానికే కేటాయించారు. తిరగటం కానీ, దాంట్లోనే చూడటం కానీ చేయటం జరిగింది. ఇప్పుడు చేసిన మొత్తం చెప్పుకునే ప్రచారం ఆ 2014లోనే వాళ్ళు చేసిన తెలుగుదేశం పార్టీ చెప్పుకోలేకనే వెనకబడ్డాం ఒక రకంగా చెబుతుంది. నిజమే అది. కాకపోతే ఏంటంటే ఆ చెప్పుకోవటం కూడా వీళ్ళు ఏమి చేయకుండానే చెప్పుకోవడం జరిగింది కదా, చాలా ఇస్తున్నాం అని చెప్పేసి. అలా వీళ్ళు కూడా ఏంటంటే ప్రచారం చేస్తే మీరు అన్నట్టుగా బాగానే ఉంటుంది. కాకపోతే ముందు చేస్తారు. ఎందుకంటే కొంచెం టైమింగ్స్ కానీ వాళ్ళ ఇది కానీ ఇప్పుడే కదా ఇదేయారు. మొత్తం ఒక ప్రణాళిక రచించడం కానీ, వాళ్ళకున్న బిజీ కానీ, షెడ్యూల్ కానీ చాలా టైట్గా ఉంది. అప్పుల పాలైపోయి రాష్ట్రం బాగా గందరగోళంగా ఉంది. కాకపోతే చేస్తారు, చేయకుండా ఏముంటారు. సమాచార చట్టం ఉంది, సమాచార శాఖ ఉంది. ఆ సమాచార శాఖ నుండి కూడా చాలా వరకు మీకు అదే కాక ప్రతి ఒక్క ఇప్పుడు అనేక నామినేటెడ్ పదవుల్లో కూడా చాలా అన్ని వర్గాలని కలుపుకుంటా గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. అవన్నీ ఒకటి బయట ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెప్తూనే ఉన్నారు. అన్ని చోట్ల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళందరూ కూడా ఆ ఉత్సాహంగా తమ యొక్క పదవిని ఏదైతే వాళ్ళు నామినేటెడ్ చేశారో ఆ పదవికి న్యాయం చేసేలాగా వాళ్ళు దాంట్లో ప్రమాణ స్వీకారాలు చేసి మంచి ఊపులో ముందుకెళ్తున్నారు. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళకి అందరినీ న్యాయం చేసుకుంటానే వెళ్తున్నారు. సో వాళ్ళ వరకు వాళ్ళు కార్యకర్తలు కానీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకు కూడా మంచి పదవులు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు కూడా ప్రచారానికి వెళ్తున్నారు, చేయటం జరుగుతుంది. కాబట్టి ముందు ఇంకా ప్రజలు కూడా గమనిస్తున్నారు. అందరూ కూడా ఈ యొక్క ప్రచారంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు. ప్రజలే చెప్తారు, ముందు ప్రజలే చెప్పగలుగుతారు ఈ ప్రభుత్వం ఎంత చేసిందని చెప్తారు. చెప్పించుకునే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉందంటారా? 100% ఉందండి. ఇది మంచి ప్రభుత్వం అనేది గ్యారంటీగా ప్రజలే డైరెక్ట్గా ఓపెన్ అయ్యి చెప్తారు. ఆ రోజు అనేది దగ్గరలో ఉంది. ఇప్పుడు చాలా మంది చెప్తూనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా సరే బాగుంది, ఆ పరిపాలన బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో ఇంకా ఇది మంచి ప్రభుత్వం అనే సర్టిఫికేట్ డైరెక్ట్ ఎవరైతే ప్రజలు ఓటేశారో ఆ ప్రజలే చెప్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.